హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ రెసిపీ అండి. అదే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, అవిసె గింజల లడ్డు అనమాట. వెయిట్ లాస్కి కానీ లేదా హెయిర్ గ్రోత్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక లడ్డు తీసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉంటుంది. ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకొని దీనిలో 3/4 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని అవిసె గింజలు అని అంటామండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 3 minutesకి ఇలా చిటపట్లాడుతూ ఉంటాయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇలా మనం ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్తో చేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదండి. కాబట్టి ఇలా పల్లీలు యాడ్ చేసుకుందాము. దీనిలోనే ఒక 3/4 కప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీల ప్లేస్లో మీరు బాదం కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 2 to 3 tablespoons ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లడ్డూలో ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 tablespoons నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి నువ్వులు చాలా మంచిది. ఇవి కూడా ఒక 2 minutes ఇలా చిటపట్లాడిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 to 3 tablespoons గీ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 కప్పు వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ వీట్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామనే డౌట్ రావచ్చు. మనం లడ్డు చుట్టడానికి బైండింగ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి జస్ట్ ఒక 1/2 కప్పు వీట్ ఫ్లోర్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇవన్నీ కూడా సపరేట్గా ఒక 10 minutes చల్లారబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇవన్నీ. నెక్స్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. బరకగా కాకుండా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఓన్లీ మనం ఫ్లాక్స్ సీడ్స్తో చేసుకుంటే కనుక టేస్ట్ అంతగా బాగుండదండి, తినలేము. కాబట్టి ఇందులో మనం పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి నువ్వులు యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని కూడా సేమ్ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం పౌడర్ అలానే ఉంచేయండి. దీనిలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ ఉంచి బెల్లం గ్రైండ్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి, ముద్దలాగా కాకుండా. చూసినారు కదా, ఈ విధంగా పొడిగా వస్తుంది. దీన్ని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. లడ్డు అనేది చాలా హెల్దీ అండి. ఇంకా మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినేయచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా ముద్దలు ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా డైరెక్ట్గా లడ్డు చుట్టేసినా వస్తుందండి, కాకపోతే కొంచెం గట్టిగా వస్తుంది. గీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి కాబట్టి కొంచెం గీ యాడ్ చేసి చేస్తున్నాను. ఈ విధంగా గీని మెల్ట్ చేసుకొని గీ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ గీ అంటే ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్గా లడ్డు చుట్టేసుకోవచ్చండి. నేను పిల్లలకి కాబట్టి గీ యాడ్ చేసే చేస్తున్నాను. మనం ఇలా గీ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే కనుక చాలా పడుతుందండి. కాబట్టి ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే మన గీ కూడా తక్కువ పడుతుంది. లడ్డు చూసారా ఎంత బాగా వస్తుందో. సేమ్ ఇలాగే అన్నీ కూడా కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టేసుకోవడమే. చాలా హెల్దీ అండి.
పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే కనుక కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. మనకి ఫ్లాక్స్ సీడ్స్లో వచ్చేసి ఫైబర్, ప్రోటీన్స్, ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ యాడ్ చేసిన అన్నీ కూడా హెల్దీయేనండి. ఫ్లాక్స్ సీడ్స్ అయినా, పల్లీలైనా, నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. అది కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ లడ్డు అనమాట. టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ లడ్డు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.